హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో ముందుకు వస్తున్నాను. అదేంటంటే వెజిటేబుల్ పప్పు సాంబార్, ఆంధ్ర స్టైల్ వెజిటేబుల్ పప్పు సాంబార్ని ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. తినేదానికి చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నంలోకి కానీ, రాగి ముద్దలోకి కానీ, ఎనీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ తినేదానికి చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేస్తానో మీరు కూడా చూస్తారండి. ఇంకా ఆలస్యం ఉంది. నేనైతే క్యారెట్, ముల్లంగి, మునక్కాయ, వంకాయ 4 ఐటమ్స్ తీసుకున్నాను. వెజిటేబుల్స్ మీ ఆప్షనల్. దీన్ని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు పప్పు తీసుకున్నాను నేను. ఒక ½ అన్ అవర్కి ముందు దీన్ని శుభ్రంగా కడిగి ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ధనియాల పొడి, కారం పొడి, జీలకర్ర, ఆవాలు, సాంబార్ పౌడర్, ఇంగువ, రుచికి సరిపడా కల్లుప్పు, నూనె, టమోటో, ఆనియన్స్, 4-5 వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. మన వెజిటేబుల్ పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఈ మాత్రం కుక్కర్ గిన్నె దాన్ని తీసుకుని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ మాత్రం పసుపు వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పప్పు మెత్తగా బాగా ఉడికిపోతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ కప్పులో 1 కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని విజిల్ పెట్టి ఒక 4 విజిల్ ఉడికించుకుంటే మన పప్పు మెత్తగా ఉడికిపోతుంది. 4 విజిల్ పెట్టుకుంటే మన పప్పు శుభ్రంగా ఉడికిపోతుంది. ఈ మాత్రం పాన్ ఉదాహరణ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ మాత్రం ఆయిల్ వేసుకొని ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇందులోకి మాత్రం కొద్దిగా పసుపు వేసుకోవాలి. పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా వేసుకోవాలి. ఈ మాత్రం పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఉడికించుకొని 4 విజిల్ వచ్చిన తర్వాత కొద్దిగా చింతపులుసు, కారం పొడి, ధనియాల పొడి, వెజిటేబుల్స్ మీ ఆప్షనల్. ఏదైనా వేసుకోవచ్చు. మీకు అవైలబుల్ ఇంట్లో అందుబాటులో ఏది ఉంటే అది వేసుకోవచ్చు. 4 విజిల్ దీన్ని పెట్టుకొని పాముకొని ఇందులో చేసుకుంటే మన వెజిటేబుల్ పప్పు సాంబారు ఎంతో రుచిగా, టేస్ట్గా ఉంటుంది. తినేదానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఇందులో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. 4 విజిల్ వచ్చేసరికి దీన్ని బాగా పప్పును ఉడికించుకోవాలి. అంతలోగా మన వెజిటేబుల్స్ మొత్తం మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి 4 విజిల్ వచ్చిన తర్వాత దీన్ని పాముకొని ఇందులో కలుపుకుంటే మన వెజిటేబుల్ పప్పు సాంబార్ రెడీ అవుతుంది. మాత్రం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకే కారం మీరు ఎక్కువ తినట్టు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినట్టు తక్కువ వేసుకోండి. నేనైతే స్పూన్లో 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకోవాలి. పొడి, సాంబార్ పొడి 1.5 స్పూన్ వేసుకోవాలి.
మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతగుజ్జును కూడా వేసేసుకోవాలి. చింతపండు మీ ఆప్షనల్. పులుపు ఎక్కువ తినేటట్టు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేటట్టు తక్కువ వేసుకోండి. ఇందులోకే ఈ మాత్రం కల్లుప్పు వేసుకోండి. ఉప్పు చూసేసుకోండి, సాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఈ మాత్రం ఉప్పు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇంక మన పప్పుల్ని పాము వేసుకొని ఇందులో వేసేసుకుంటే మన వెజిటేబుల్ పప్పు సాంబార్ రెడీ. ఇప్పుడే ఉప్పు కారాలు చూసుకొని ఉప్పు ఏదైనా సాలకపోతే కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు కొద్ది తక్కువగా ఉంది, మాత్రం ఉప్పు వేసుకోవాలి. ఈ మాత్రం పప్పుని బాగా ఉడికించుకోవాలి. ఉప్పు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇలా పాముకోవాలి, గంటితోనే పాముకునేయాలి. ఈ మాత్రం మెత్తగా పాముకోవాలి. పాముకున్న పప్పుని మన సాంబార్లోకి కలుపుకోవాలి. కొంచెం చిక్కగా ఉంది కాబట్టి వాటర్ ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ చిక్కగా కావాలంటే వాటర్ తక్కువగానే పెట్టుకోండి. కొంచెం పలుచగా కావాలంటే ఈ మాత్రం కుక్కర్ కడుక్కునేవాడిని వాటర్ని కూడా ఇందులో కలుపుకోవాలి. ఈ మాత్రం వాటర్ కలుపుకోవాలి. ఓకే, కొద్దిగా ఈ మాత్రం బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల ఉప్పు కారాలు ఏదైనా ఉంటే కూడా బెల్లం సర్దిద్దుకుంటుంది కాబట్టి ఈ మాత్రం బెల్లం కూడా ఇందులో వేసుకోండి. దీనికి పోపులు పెట్టుకుంటే ఎంతో సింప్లీ టేస్టీ మన వెజిటేబుల్ పప్పు సాంబార్ రెడీ. ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని అప్పుడే కూడా మనం వెజిటేబుల్స్ పోపులు పెట్టుకున్నాము. ఇప్పుడు సాంబార్ పోపులు పెట్టుకుంటే అది మీ ఆప్షనల్, కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే మళ్ళీ పోపులు పెట్టుకుంటాను. మాత్రం చేసుకొని ఇంకొక తవాన్ని పెట్టుకొని దీన్ని పోపులు పెట్టుకోవాలి. ఓకే, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది మాత్రం శనగపప్పు, ఆవాలు వేసుకోవాలి. ఇందులోకే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇందులోకి పచ్చాగా దించి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా ఒక 5-6 వేసుకోవాలి. ఇందులోకి ఈ మాత్రం ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకోవాలి. తినేట్లు వేసుకొని స్కిప్ చేసేయండి. నేనైతే ఈ మాత్రం ఇంగు కూడా వేసుకుంటున్నాను. వేయించుకున్న పోపుల్ని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ సాంబార్లోకి కలుపుకోవాలి. ఈ మాత్రం పోపులు పెట్టుకొని దింపేసుకొని వడ్డించుకోవడాలి. ఎంతో సింప్లీ టేస్టీ మన వెజిటేబుల్స్ పప్పు సాంబార్ రెడీ. చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. అంతే. వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా బాగా ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో దింపేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసుకొని దింపించుకొని వడ్డించుకోవడానికి. వేడి అన్నం రెడీ అయింది, వెజిటేబుల్ పప్పు సాంబార్ రెడీ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు? అప్పలం తీసుకుంటారు, నేను అప్పలం తినాను కాబట్టి నిప్పటి తెచ్చుకున్నాను. ఈ వెజిటేబుల్ పప్పు సాంబార్కి అప్పలం ఉంటే బాగుంటుంది. నా అవైలబుల్ లేదు కాబట్టి నేను తినాలి కాబట్టి నిప్పటి తెచ్చుకున్నాను. వెజిటేబుల్ ఇందులోకి కొద్దిగా నెయ్యి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. చాలా సూపర్గా కుదిరింది. మసాలాలు, ఉప్పు, కారాలన్నీ. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి, తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ బెల్లము, ఇంగు వేసుకునేదానికి ఆ ఫ్లేవర్ బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు, కారాలు, మసాలాలన్నీ పుల్లగా, కారంగా, చాలా ఎమ్మిగా, చాలా సూపర్ టేస్ట్గా ఉంది, చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. చూశారుగా నేను వెజిటేబుల్ పప్పు సాంబారు ఏ విధంగా తయారు చేశానో మీరు ఆ విధంగా తయారు చేసుకోండి. వెజిటేబుల్ పప్పు సాంబార్కి, వైట్ రైస్కి నెయ్యి వేసుకొని అప్పలం పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఈ వెజిటేబుల్ పప్పు సాంబార్ మాత్రం మిస్ చేయకుండా తయారు చేస్తుందండి, చాలా సూపర్గా ఉంటుంది. బాయ్.